नंदना रघुनंदना, प्यारे मेरे नंदना रघुनंदना, रघुनंदना हे रघुनंदना। ఈ రోజు మనం చూడబోయే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎస్ చిక్కాల అనే గ్రామం. ఎస్ చిక్కాల అంటే శివదేవుని చిక్కాల అనేది పూర్తి పేరు. ఈ గ్రామానికి సాక్షాత్ ఆ శివుని పేరు మీదే ఈ పేరు వచ్చిందంట. అది ఎలాగో ఈ గ్రామం వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. మనం ఎస్ చిక్కాల గ్రామం రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో హై స్కూల్ అయితే కనిపిస్తుంది. మొదటగా హై స్కూల్ అయితే చూద్దాం. చూసిన తర్వాత చిక్కాల గ్రామంలో ఏంటి అంటే అద్దాల చావిడి కలిగిన ఒక మేడ అయితే ఉంది. ఆ మేడ చూద్దాం. ఆ మేడ అలాగే ఈ ఊర్లో ఉన్న శివాలయం కూడా బాగా ఫేమస్. శివాలయంలో కొబ్బరి మొక్క నాటితే మగపిల్లడు పుడతాడని, అలాగే గులాబీ మొక్క నాటితే ఆడపిల్ల పుడతాడని చెప్పి ఒక సెంటిమెంట్ అయితే ఉంది. ఇక ఈ విషయాలన్నీ ఒకసారి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అయితే తెలుసుకుందాం. ఎస్ చిక్కాల పేరు చెప్పగానే ఒకప్పుడు శివాలయంతో పాటు ఈ హై స్కూల్ కూడా గుర్తొచ్చేది అందరికీ. పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ స్కూల్ పేరు వినపడేది. గేమ్స్ లో అంత పేరు ఈ స్కూల్ కి ఉండేది. వాలీబాల్ పేరు చెప్పగానే గోదావరి జిల్లాల్లో ముందుగా గుర్తొచ్చే వాటిలో ఈ ఎస్ చిక్కాల గ్రామము ఉంటుంది. వాలీబాల్లో దేవుడు, జయప్రకాష్, దినేష్, సీఎం లాంటి వారి పేర్లు ఇప్పటికీ అందరికీ సుపరిచితమే. ఈ ఊరు వాలీబాల్ ఫేమస్ అని తెలుసా నీకు? తెలీదా? నీకు తెలుసా? తెలుసా? తెలుసు. కిషోర్ ఎలా సరే. ఎస్ చిక్కాల అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక అందమైన గ్రామం. ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకి 12 కిలోమీటర్ల దూరంలోను, భీమవరానికి 18 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామంలో స్వయంగా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఈ శివాలయంలో ఉన్న ఈ లింగం తెలుపు, గోధుమ వర్ణాలతో ఎంతో ప్రత్యేకంగా అయితే ఉంటుంది. అంతేకాకుండా భారతదేశంలోనే ఎక్కడా పగిలిన శివలింగం కనిపించదు, ఈ ఒక్క శివాలయంలో కనిపిస్తుంది. దానికి గల కారణం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అదే విధంగా 1881లో ఒక మట్టితో కట్టిన వడ్డేవారి మేడ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 141 సంవత్సరాలు అయినా ఆ మేడ ఈ మధ్యన కట్టిన నిర్మాణంలానే కనిపిస్తుంది. ఈ గ్రామంలో ఉన్న శివాలయం గురించి చెప్పుకుంటే, పూర్వం రామాయణ కాలంలో రావణ యుద్ధం తర్వాత రాముడు పూజ కోసం శివలింగం తీసుకురమ్మని ఆదేశించగా, హనుమంతుడు హిమాలయాల నుంచి ప్రతిష్టకు కావలసిన అన్ని గుణాలు కలిగిన శ్రేష్టమైన తెల్లని శిలను తీసుకుని రాముని వద్దకు తిరిగి ప్రయాణం అయ్యారు. సాయంత్ర సమయం కావడంతో మార్గమధ్యంలో అరణ్య ప్రాంతంలో ఒక కొలను దగ్గర ఆంజనేయ స్వామి ఆగి సంధ్యావందనం పాటించడానికి ఆ శిలను ఆ కొలను దగ్గరలో ఒక చిన్న గుట్ట పైన దించారు. అది చేజారి సరస్సులో పడిపోయింది. దాంతో హనుమంతుడు ఆ సరస్సులో దూకి జారిన ఆ శిలను వెలికి తీశారు. అయితే ఆ శిల తలభాగం నుంచి సగం వరకు పగలడాన్ని గమనించిన ఆంజనేయ స్వామి ఆ శిలని ఆ గుట్టపైనే శివలింగంగా ప్రతిష్ఠించడం ఉత్తమం అని భావించి అక్కడే ప్రతిష్ఠించారు. ఆ శిల పడిన కొలను పేరే కాలిందమడుగు. ఆ అరణ్య ప్రదేశమే ఇప్పటి ఎస్ చిక్కాల గ్రామంగా చెప్తారు.
చేస్తున్నారు. ఆయన అయితే ఒకసారి మనకు చూపిస్తున్నారు మొత్తం అయితే. సార్ చూద్దాం, పైకి వెళ్ళి చూద్దాం. అలాగే రంగయ్య నాయుడు గారికి సెంటిమెంట్ వస్తువులు ఏ అయినా కూడా అలానే వాడుతూ ఉంటారంటే ఆయన వాడి వెస్పా బైక్ పాతకాలం ఇక్కడే ఉంది. అదే విధంగా ఆయన ఆవుల్ని 2 సెంటిమెంట్ అంటారు ఆవులు. ఏం ఆవు అంటారు? నల్లగా చూసారు, కపిల ఆవులు. మీరుండి చూసుకుంటారండి ఆవులు అయినా. ఇంకా రంగయ్య నాయుడు గారు అయితే హైదరాబాద్ లో ఉంటారు ఆయన. అంటే ఈ పాతకాలపు మేడను కూడా ఆయన అలాగా ఈయన ఇది 200 సంవత్సరాల క్రితం వడ్డేవారి ఫ్యామిలీ అన్నది ఈ ఊరికి రావడం జరిగింది. ఓకేనండి. వడ్డే వెంకటస్వామి నాయుడు గారు అని ఇప్పుడు వడ్డే రంగనాయుడు గారు ముత్తాత గారు అవుతారు. ఓకేనండి. ఆయన టైంలో 1881లో అంటే సుమారు 140 సంవత్సరాల కిందట ఈ మేడ అది మట్టితో తయారు చేసి గోళ్ళన్నీ మట్టి గోళ్ళు. ఎన్ని మట్టి గోళ్ళు? మొత్తం అన్ని మట్టి గోళ్ళు. ఓకే. పాటి మట్టి గోళ్ళు. అదంతా సెపరేట్ ప్రాసెస్ ద్వారా అదంతా బాగా జిగురు వచ్చేలాగా దాంట్లో కోడిగుడ్డు సొన కూడా వేసి కట్టారన్నది బాగా చెప్పేవారు పెద్దలు. దాంతో ఇది 36 అంగుళాల గోళ్ళు ఉంటాయి. అన్ని 3 అడుగులు గోడలో మొత్తం కైవారు ఇదంతా ఈ చుట్టూ మొత్తం స్పేర్. ఇప్పుడు కొంత దెబ్బతింది ఉన్నదాన్ని కూడా అలా నిలిపి ఈ వడ్డీ రంగానాయుడు గారు అన్న అతను ఇప్పుడు ఈయన 6వ జనరేషన్ లోకి వస్తాడు. మళ్ళీ వీళ్ళ పిల్లలు మనవలు 8వ జనరేషన్ లో ఉన్నారు. ఈ 6వ జనరేషన్ ఆయన దీన్ని 40 సంవత్సరాల కింద హైదరాబాద్ వెళ్ళిపోయినా అక్కడి నుంచి నెలకు ఒకసారి 2 సార్లు ఇక్కడికి వచ్చి ఈ బాగోగులు చూసి అంతా చేసేవారు. ఇంకొక విశేషం ఏంటంటే అతను ఇక్కడ ఉన్నా లేకపోయినా అగ్నిహోత్రం లాగా ఎప్పుడు వంటలు తీసే ఉంటది. భోజనాలు వంట మనిషి ఒక ఆడి ఆయనే లోపల దొడ్లో ఒక వాళ్ళకి కుటీరం ఏర్పరిచి వాళ్ళని ఉంచారు. వాళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాలు వచ్చే వరకు జీతం ఇచ్చేసి ఇంకెవరు వచ్చిన భోజనాలు ఎవరైనా ఉన్నా ఇప్పుడు హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఎవరికి వచ్చినా సరే ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా తర్వాత ఎప్పుడు దాన్ని ఇక్కడ వేసారు. దాని చేత ఇప్పుడు ఎప్పుడు అది వంటలు తీసే ఉంటది. ఎవరో గెస్ట్లు వచ్చినా లేకపోతే ఈ చుట్టుపక్కల ఆయన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఈ గెస్ట్ హౌస్ లో ఉండి భోజనం చేసి ఇక్కడ శాతి తీరి మర్నాడు వెళ్తా ఉంటారు. వాళ్ళు చుట్టుపక్కల పని చేస్తారు. కొంచెం పైనుంచి చూస్తాం. ఇది వెస్పా బైక్ ఆయన వాడతారండి. ఇది వెస్పా బైక్ వాడేవారు. అది వాడినా అది ఇంకా ట్రెడిషనల్ గా అలా ఉంచేసారు. సెంటిమెంట్ గా అది ఎలా ఉంచేసారు. ఈ భోషానం, ఈ భోషానాలు అంటే ఈ భోషానం అప్పట్లో దేనికి వాడేవారు అంటే పూర్వం ఇవన్నీ ఇప్పుడు నగలు పూర్వం. అవునవునండి. కూడా ఉంది. గెస్ట్ హౌస్ 2006లో కట్టారు. ఒకసారి పైన చూద్దాం. పైన చూసిన తర్వాత ఆవులను కూడా చూద్దాం. పైన ఇది అద్దాల చావడి అంటారంట కదా. అద్దాల చావడి అంటే ఇప్పుడు పేరు ఈ బల్బ్స్ ఉండే అద్దాల బల్బులు. ఓకే 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 200 years అవుద్ది. లాక్ చేసి ఉందండి. పూర్వం కింద మనం కదపలేమోనండి. ఇప్పుడు అసలు లేదు, అవకాశం లేదు. తీయడానికి లేదండి. తీయటానికి అంటే తాళాలు ఎంతమంది తీయాలంటారు దీన్ని? ఎక్కడ నుంచి తీయాలంటే ఇది ఒక 60 మందితో సుమారు పడతారు. దీన్ని నిలబెట్టి కదా అంటారు. ఎనపట్టు కోసం ఈ గది మాట. ఎనపట్టు గది. దీన్ని ఇలాగే ఎంట్రన్స్ కానీ మెట్లు మోకాల పర్వతంలో ఉంటాయి. ఓకే ఓకే వెళ్దాం పైకి వెళ్దాం. ఈ మేడ పైన ఇప్పుడు వెళ్తానికి ఒకటే మెట్ల దారి ఉంది. పూర్వం ఒకటే మెట్ల దారి. పూర్వం
ఇప్పుడు వచ్చేది ఒకటే ఉంది. ఇప్పుడు ఒకటే దారి ఉంది. పూర్వం ఒకటి ఇక్కడ చెక్క మెట్లు ఉంది, ఇలా కిందకి ఈ పోర్షన్. ఓకేనండి. అలా చివరి కూడా చెక్క మెట్లు ఉంది. మొత్తం మూడు మార్గాలు ఉంది. అది మనం అందరూ అనుకున్నట్టు ఇవన్నీ మట్టుకోవాలి అనమాట అండి. ఇవన్నీ మట్టుకోవాలి. పైన ప్లాస్టింగ్ తర్వాత చేశారంట. 3 అడుగులు ఉంటదండి వంట ఉండేది. ఓకే. ఈ పైన బెడ్రూమ్స్ కింద ఉండేది. తర్వాత డివైడ్ అయిపోతాయి కదా. జనరేషన్ టు జనరేషన్. అవునవునండి. మళ్ళీ కానీ ఇప్పుడు ఇంకా ఎలా ఉందంటే మరి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే 40 years బ్యాక్ ఇది. ఓకేనండి. ఇంత లార్జ్ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వాలంటే చాలా కష్టం ఇది. ఒక ఇంచుమించు దీనికి పెయింట్స్ వేయడానికి 2 lakhs పడాలి. 2 lakhs పడుతుంది. 2 lakhs పడుతుంది. ఎవ్రీ 3 years ఒకసారి అయింటారు. 2 lakhs ఖర్చు. ఓకే. పైకి వెళ్ళడానికి లాస్ట్ లో వెళ్దాం పైకి. ఓకే ఓకే ఓకే. ఏంటంటారు ఈ మామూలుగా ఇది అంతా అప్పుడు ఈ బొమ్మలు కూడా మామూలుగా స్ట్రక్చర్ తర్వాత పెట్టినాయి. ఓకే ఓకే. ఈ పాత జాడీలు అవి అంటారండి. పాత జాడీలు, ఇతర సామాన్లు, ఇతర గుండుగులు ఇవన్నీ దీంట్లో. అది మామూలుగా ఎన్ని తర్వాత అవి మామూలు టీ పాయిల్ జాడీలు కూడా పాత. ఓకేనండి. ఓకే. ఇప్పుడు అద్దాల చావిడి ఇదేనండి. చాలా మొత్తం ప్రతి రోలోనూ ఉండి అంటే అప్పుడు బిల్డింగ్ మేడ కట్టినప్పుడు చూసి 2 ఉన్నాయి. మిగతా అన్ని పోయినాయి మాట. ఇలాగ మొత్తం ఇదంతా అన్ని కాలాల్లోనూ ఉండేది. అందుకని అద్దాల చావిడి అని. అద్దాల చావిడి. పద్మనాభుడు గారికి 2 కుమారులు. ఓకేనండి. దాంట్లో సీతమ్మ గారు ఒక ఆయన, కృష్ణమ్మ గారు ఒక ఆయన. ఓకేనండి. ఈ మేడను నిర్మించిన ఒడ్డేవారి వంశం గురించి చెప్పుకుంటే వీరు తూర్పు గోదావరి జిల్లాలోని నరేంద్రపురం నుంచి 1830లో ఈ గ్రామానికి వచ్చారు ఒడ్డే పద్మనాభుడు గారు. వీరికి 2 సంతానం. అలా వచ్చి చిక్కాల గ్రామంలో స్థిరపడ్డారు. వీరిద్దరి సంతానానికి సంబంధించిన వారే ఇప్పుడున్న ఒడ్డేవారి ఫ్యామిలీలన్నీ. వీరి వంశంలోని వారు చిక్కాల గ్రామంలో 30 కుటుంబాలు ఉండగా హైదరాబాద్, వేరే దేశాలలో 30 నుంచి 40 కుటుంబాలు స్థిరపడ్డాయి. ముఖ్యంగా ఈ ఒడ్డేవారిలో వెంకటస్వామి నాయుడు గారి గురించి చెప్పుకోవాలి. ఈయన 44 సంవత్సరాలకే కాలం చేసిన ఆ వయసుకే ప్రజలు మర్చిపోలేని విధంగా ఆయన జీవితం సాగింది. అది ఎలా అంటే వెంకటస్వామి గారు జిల్లా బోర్డు మెంబర్ గా పనిచేసినప్పుడు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అయితే వాటి వల్ల ఆయనకు అంత పేరు రాలేదు. కానీ ఆ సమయంలో స్కూల్ విధానం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీగా ఉండేది. అప్పుడు బిఈడి, డిఎడ్లు అవసరం లేకుండానే 7th క్లాస్ పాస్ అయితే టీచర్ ఉద్యోగం వచ్చేది. అప్పుడు చిక్కాల పరిసర ప్రాంతంలోని చాలా మందికి 7th క్లాస్ పాస్ అయితే టీచర్ ఉద్యోగాన్ని కల్పించారు. ఆ విధంగా 7th క్లాస్ చదివితే చాలు జాబ్ వస్తుందనే నమ్మకాన్ని కల్పించారు. వారందరూ ఇప్పటికీ పెన్షన్స్ తీసుకుంటూ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అని పిలవక ముందు పశ్చిమ గోదావరి జిల్లాని మసూలు జిల్లా అని పిలిచేవారంట. ఆ సమయంలో అంటే ఇంచుమించుగా 1830-40 ఆ ప్రాంతంలో ఈయన వీరవాసరంలో టూరింగ్ టాకీస్ నడిపారు అంట. అంటే అప్పట్లో చుట్టూ తడిక కట్టి నైట్ ప్రొజెక్టర్స్ మీద సినిమాని ఆడించడాన్ని టూరింగ్ టాకీస్ అనేవారంట. అలాగే నరసాపురం శారదా టాకీస్ ఓపెనింగ్ కి ఈయన చొరవతో వైజయంతిమాల గారిని మద్రాసు నుంచి తీసుకొచ్చారంట. ఇక ఈయన దొడ్డిపట్ల గ్రామానికి చెందిన చేగుండి వారి అమ్మాయిని వివాహం చేసుకుని ఈయన మామగారు మున్సిబ్ కావడంతో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఈయన కూడా మున్సిబ్ పదవిని చేపట్టారంట. మెయింటెనెన్స్ అంతా ఈ రంగనాయుడు గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ రంగనాయుడు గారు చూసుకుంటున్నాడు. ఓకే ఓకే. ఇక్కడ ఉంటారు రంగనాయుడు గారు. ఇక్కడ ఇది రంగనాయుడు గారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ మ్యాన్ చూసుకునేది ఈయన. ఓకే ఓకే. ఈయన 3 బ్రదర్స్. ప్రసాద్ గారు, రాంబాబు గారు, నారాయణ గారు, రంగనాయుడు గారు. రంగనాయుడు గారికి మళ్ళీ సురేష్ గారు, చైతన్య గారు 2 కుమారులు. రిక్షిక్ నాయుడు, రోహన్ నాయుడు 2 మనవలు. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్న ఈయన పేరే రంగయ్య నాయుడు గారు. మట్టితో కట్టిన ఈ మేడని ఇప్పటికీ చెక్కు చెదరకుండా చూసుకుంటున్నారు. వీరి ముత్తాత దగ్గర నుంచి వచ్చిన ఈ మేడనే కాకుండా ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆనవాయితీలను ఈయన ఇప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
ఎందరికో ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించారు. హైదరాబాద్ లో సెటిల్ అయినప్పటికీ నెలకి 1-2 సార్లు వచ్చి ఈ మేడని అలాగే పల్లెటూరి ఒకప్పటి ఆనవాయితీ అయిన ఆవుల్ని చూసుకుంటారు. వీరు ఇక్కడ లేకపోయినా ఎవరైనా బయట నుంచి వచ్చే వారి కోసం వీరి వంటశాల ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. ఊర్లో పెద్ద చదువులు చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం సహాయాలు చేయడమే కాదు, ఈ గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలో ఈ హస్తం ఉండాల్సిందే. ఇప్పుడు ఎంతలో ఉందండి మేడం మొత్తం ఇది స్థలం? మొత్తం ఒక 80 సెంట్లు. 80 సెంట్లు. ఇక చుట్టూ ప్రారీ గోడలు అన్ని. ఇప్పుడు మనం ఈ కట్టించిన ఆయన ఎవరైనా ఫోటో ఉందంటారా? ఈయన ఎవరంటారు? వెంకటసాయి నాయుడు గారు. అంటే ఈయన ఈ రంగయ్య ఇక్కడ ఫ్యాన్ ఆపండి, ఫ్యాన్ ఆపండి. ఇప్పుడు అప్పుడు ఉన్న ఆయన తాతగారు ఈయన, రంగయ్య నాయుడు గారు తాతగారు ఈయన. అప్పుడు మేడ కట్టించిన ఆయన ఎవరన్నా? ఓకే. వీళ్ళ ఫాదర్. ఇప్పుడు మనకి మేడ కట్టించిన అంటే ఈవిడ గంగమ్మ గారు. ఓకే. మెయిన్ ఈవిడ పాతదారు. ఈ మేడ కట్టడానికి పాతదారు ఆవిడ. ఓకే ఓకే. ఈవిడ మొత్తం గంగమ్మ గారు అని. గంగమ్మ గారు. ఈ ఫోటోని రిమోల్డ్ చేసి అక్కడ పెట్టారు. చేశారు. ఆయనకి ఈయన రంగానాయుడు గారు, ఈయన అయ్యన్న గారి ఇద్దరు కుమారులు. ఓకే. ఈ అయ్యన్న గారికి 4 కుమారులు. ఓకే, 4. ఈ 4 కుమారులు అయ్యన్న గారికి. ఈ రంగానాయుడు గారికి ఈ వడ్డే ఈయన ఇప్పుడు రంగానాయుడు గారి తల్లిదండ్రులు. ఈయన తల్లిదండ్రులు. ఓకే. రంగానాయుడు గారి తల్లిదండ్రులు. చిన్నాన్న గారు ఉన్నారు. ఓకే. ఇక్కడ ఉన్నారు. ఓకే. రంగానాయుడు గారు తల్లిదండ్రులు. రంగానాయుడు గారు ఒక చిన్నాన్న గారు, చిన్నమ్మ. ఓకే. 3వ చిన్నాన్న గారు, చిన్నమ్మ. ఓకేనండి. రంగానాయుడు గారికి మన ర్యాలింగ్ గారి ఫోటో చూసాను. ఇక్కడ వస్తా ఉండేవారండి వాళ్ళు. ఇక్కడ నాటక కళా పరిషత్లు అని ఇలాంటి ఇంటికి వచ్చి వెళ్తా ఉండేవారు అన్నమాట. ర్యాలింగ్ పైన ఇక్కడ ర్యాలింగ్ గారు. ఇంకెవరైనా ఉన్నారంటారు దీంట్లో? అంటే మనం ఈయన కూడా సినీ అనుకుంటా. కాదు, ఈయన రంగానాయుడు గారి ఫాదర్. ఈయన రంగానాయుడు గారి ఫాదర్. ఈయన. ఓకే. హరిరామ్ జోగి గారు ఉంటారా? హరిరామ్ జోగి గారు కూడా ఇక్కడికి బెజవాడ గోపాల్ రెడ్డి చీఫ్ మినిస్టర్ వచ్చారు. బెజవాడ నీలం సంజీవ్ రెడ్డి చీఫ్ మినిస్టర్ వచ్చారు. కోటరాజం గారికి రిలేషన్. ఓకేనండి. వాళ్ళందరూ నీలం సంజీవ్ రెడ్డి గారు ఇంటికి వచ్చి వెళ్ళారు అనమాట అండి. కోఆపరేటివ్ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి కోటరాజం సంఘ మినిస్టర్ గా ఉండగా తీసుకొచ్చారు అనమాట. నెక్స్ట్ ర్యాలింగ్ గారు ఏమన్నా ఇక్కడ ఉన్న సినిమా షూట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చేవాడు కాదు. షూటింగ్ అని కాదు, ఊరికే ఏదో సన్మానం కానీ ఊరికే పిలిచారు, వచ్చారు. ఓకేనండి. ఓకే. ఫోటో ఉన్నాయి, తీసుకురండి. సరే. నెక్స్ట్ సినిమాలు కూడా 2 సినిమాలు తీసారంట. హరిరామ్ జోగి గారు బాగా రిలేషన్. హరిరామ్ జోగి గారు ఇక్కడే పెరిగారు కూడా. ఈ ఇంట్లోనే పెరిగారు. ఓకేనా. నాళ్ళు ఇక్కడే బిఎస్ రాజు. నెక్స్ట్ వచ్చేసరికి జోగి గారు ఈయన ఎన్టీ రామారావు గారు కూడా ఇంటికి వచ్చారంటారు. ఇక్కడికి రాలేదు. ఓకే. రిలేషన్ చేసి ఆయన ఫీల్డ్ సినీ ఫీల్డ్ నిర్మాతగా ఉండేది. బంగారు తల్లి అవి తీశారు కదా. ఇదేంటండి ఇది? ఈయన రంగారెడ్డి గారు 3వ బ్రదర్ ఓఎన్జీసీ లో పనిచేసేటప్పుడు. ఓకే. మస్కట్ లో ఎక్కడ ఉండగా, మస్కట్ కాదు పూణేలో ఎక్కడ ఉండగా ఆయనకి అవార్డు ఏదో ఇచ్చారు గవర్నర్. ఓకే. ఓకే. గవర్నర్ ఆఫ్ ఇండియా అస్సాంలో ఉండగా. అది బ్రదర్ ఇప్పించారు. 2వ బ్రదర్ ఏమో ఇంజనీర్. రంగారెడ్డి గారు మామూలే. ఇది ఫోటో గ్రూప్ ఫోటో. అప్పుడు రిలేషన్స్. ఇది ఇంటి దగ్గర ఏనంటారు? అది ఎదురుంది కదండి. అవునవును. అంటే ఒకప్పుడు ఇంత ఎలా బ్లడ్ రిలేషన్ అంతా, వాళ్ళంతా బ్లడ్ రిలేషన్. అంటే ఒక చిన్నది ఏంటంటే ఒకప్పుడు ఇంత అలా ఉండి ఫ్యామిలీలు ఇప్పుడు అందరూ సెటిల్. ఎవరు లేరు ఇప్పుడు. చూడండి మరి వాళ్ళందరూ ఇంట్లో ఉండేవారు అప్పుడు. ఆ ఇంట్లో చాలా మంది ఉండే ఆడపడుచులు వాళ్ళు బయట ఉన్నా చాలా కలకలాడుతూ ఉండేది. మరి చూడండి అలాగే ఉన్నాయండి ప్రతి పెద్ద ఇల్లు కూడా. ఇప్పుడు ఒకళ్ళిద్దరే ఉంటున్నారు. నెక్స్ట్ వాళ్ళు కూడా చూద్దాం ఎన్ని తర్వాత. అయితే జోగి గారు ఇక్కడే పెరిగారు అంటారు. ఈ మేడకు సంబంధించిన ఇప్పుడు మెయింటైన్ చేసే వాళ్ళు ఇదనమాట. ఓకే. ఈయన రంగారెడ్డి గారు ఫాదర్ మదర్. ఓకేనండి.
రంగయ్య నాయుడు గారు ఓకే ఆయన ఇద్దరు బ్రదర్స్. ఓకే ఇద్దరు బావగారులు. వీళ్ళు 5 అంటే ఇద్దరు సిస్టర్స్. ఓకే ఓకే ముగ్గురు తోడుకోళ్ళు అవుతారు కదా, అది వాళ్ళది. ఇదేమో పెద్ద సిస్టర్ ఫ్యామిలీ. అందరూ యుఎస్ లో ఉంటారు, పిల్లలందరూ యుఎస్. ఓకే పెద్ద సిస్టర్ ఇద్దరు కోఆపరేటివ్ దాంట్లో జిఎం చేసి రిటైర్ అయ్యారు. ఓకేనండి. ఓకే హైదరాబాద్ లో. రంగారెడ్డి గారు ఇది అనుకోండి. ఈయన నారాయణరావు గారు రంగారెడ్డి గారు రెండో బ్రదర్. ఈయన సింగరేణి కాలేజ్ లో ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి దుబాయ్ లో ఉంటాడు, ఈ అమ్మాయి ఏమో అమ్మాయి వాళ్ళు యుఎస్ లో ఉంటారు. అలాగే ఈయన రంగారెడ్డి గారు రెండో బ్రదర్. అదే ముగ్గురు అందములు 3 ఆయన. వీళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి యుఎస్ లో ఉంటారు. ఈ రంగానాయుడు గారు పెద్ద అబ్బాయి, వాళ్ళ మనవడు. రెండో అబ్బాయి వీళ్ళు అనమాట. రెండో అబ్బాయి సంధి వీళ్ళు. వీళ్ళ సిస్టర్స్, వీళ్ళు మనవల మనవరాళ్ళు. చూసాం కదా అద్దాల చావడి ఇవన్నిటి గురించి. అయితే ఈ రోజుల్లో కూడా ఆయన హైదరాబాద్ లో ఉన్నా కూడా ఇక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ని గ్యాదర్ చేసి వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఒక ఇద్దరు ఈ మ్యాన్ చూసుకోవడానికి డైలీ ఇవన్నీ తుడుస్తూ కింద కూడా మనకు చాలా నీట్ గా ఉందన్నమాట. ఈ మ్యాడ్ అంటే అంత సెంటిమెంట్ అంటే ఆయనకి, రంగయ్య నాయుడు గారికి. ఒకసారి ఇంకా మిగతా కూడా చూద్దాం. మంచాలు కూడా అంటే టేక్ అంటారా లేకపోతే గడ్డిపట్ల కనకారావు గారు చేయించినాయి. ఓకే ఓకే బీరువాలు అంటే ఆడపిల్లలు ఉంటే కొంతమంది పట్టుకుపోతారు కదా. ఓకేనండి. ఓకే ఇది మెయిన్ మీకు ఇక్కడ గోడ చాలా బాగుంది. ఈ గోడ చూసారు, అది అలాగా. ఓకే ఓకే అలా ఉందన్నమాట. మనకి పైకి ఎక్కితే క్లియర్ గా అంటారా? 200 మళ్ళీ అది ఇక్కడ వరకు మొత్తం కవర్ ఉండేది. గోడ మొత్తం 4 పక్కన ఉండేది. ఓకే. ఇంకా మోటాలు అయ్యేవాళ్ళు కొంతమంది అలా అలా. ఇదేంటంటారు ఇది హౌస్ కూడా బాగుంది. దీంట్లో ఇది యాక్చువల్ గా గాది. ఇలాంటి 5 గాదులు ఉండేవి ఇంటికి. ఇంచుమించు ఒక 5,000 బస్తా ఎక్కింది. 1000 బస్తానే ఎక్కుతుంది. ఒక 2-3 వేల బస్తా కూడా 5 గదుల్లో ఉండేవి. ఈ గాదిని ఇంకా ధాన్యం ఎవరు నిర్వహించుకోవట్లేదు కదా. దాన్ని ఒక కుటీరం కింద చేసి చూద్దరు కానీ చూద్దాం, చూపించండి. దానికి ₹1,00,000 ఖర్చు పెట్టేది మళ్ళీ. ఆయనకి పాత అంటే బాగా ఇది మాట అండి. ఇదేంటంటారు బట్టలు అప్పుడు హ్యాంగ్ చేసుకునేది మాట. రోజు టైప్ రోజు ఇవన్నీ పాత బోషాన్ని పెట్టి ఇంకా చాలా ఉన్నాయి మీ దాంట్లో. 4-5 పెట్లు అలానే జాగ్రత్త పెట్టారు. పైకి వెళ్దామండి. ఇది కూడా అన్ని పాత అన్ని. అంటే అప్పట్లో ఓకే ఓకే అంటే పాడైన పర్లేదు అది. అంటే అప్పట్లో ఎవరైనా ఆడియోర్ అంటారు వేనా ఈవిడే. ఓకే తర్వాత అంటే ఏమన్నా ఒక సాంగ్స్ ఎలా పాడతారంటారా వేణ గురించి మాకు పెద్దగా తెలియదు. ఓకే అప్పుడు అలా వేణ. ఓకేనండి. ఓకే వస్తారండి మీరు పైకి. ఇదంతా పెంకుటి తోటి ఉండేది. ఇవన్నీ పెంకులు మాట అండి. పెంకు తోటి ఉన్నది ఏమవుతుందంటే ఈ పూతులు బాగా పడలేక కారిపోవటం. సరంబీలు ఉన్నాయి కదా, కారిపోయి పరుపుల మీద కూడా పడిపోతున్నాయని ఇదేం చేసేసి ఒక 2 years అయింది. రేకించారు. ఇది రామాలయం. ఇది కూడా రామాలయం కూడా మా ఫ్యామిలీ మెయింటెనెన్స్. ఓకే. గుడి మీరే ఎవరు కట్టించారండి? 100 years పైన అయింది. వాళ్ళ టైంలో వాళ్ళ టైంలోనే కట్టించారు. ఓకే. రామాలయం ఒక దీనికి
5 ఎకరాల వరకు పొలం ఉంది. 5 ఎకరాలు మీరే ఇచ్చారంటే మా ఫ్యామిలీ మొత్తం 3 ఫ్యామిలీ కలిపి 5 ఎకరాల గుడికి రాసించారు. దాంట్లో ఒక అర్చకులు పెట్టాము. మీరా పని చేశారు ఆయన్ని? అర్చకులు ఒక ఆయనకి 30 బస్తాలు ఇస్తాం. ఓకే ఓకే ఓకే. ఆయన రోజు నైవేద్యం అది పెడతారు. ఇది గోడ ఎంత లావు ఉందన్నమాట. ఇది చూసుకోండి గోడ, ఇది ఇంతే, ఇదే స్ట్రక్చర్ లాగా అలాగా మొత్తం ఇది ఇది 200 feet ఉంటది. అది 200 feet. ఇది 225 250 feet. ఇది అక్కడి నుంచి రామలింగం చేశారు, అక్కడి నుంచి వేసుకోవాలి అసలు మీరు అక్కడి నుంచి. ఓకే ఓకే. ఎదర వరకు 250 feet ఎంత వస్తుంది. ఇది ఎన్ని అంగుళాలు ఉంటది అన్నారు ఈ గోడ? 36 అంగుళాలు. 36 3 అడుగుల పైన తెలిసిపోతుంది. 3 అడుగుల పైన ఉంటుంది. అవునండి అవును. అది ఏం చేశారంటే దీనికి అప్పుడు ఒక 10-15 సంవత్సరాల కిందట 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దీనికి సిమెంట్ చేయించారు పైన. ఓకేనండి ఓకే. అంచేత మీకు అలా బొరుపు కింద అలా వచ్చింది. ఓకేనండి ఓకే. ఇది మొగల్తూరు కోట నుంచి మట్టి తెచ్చారని కూడా ఏదో చెప్తారు అంతే. ఈ పెంకిటిది అయితే కారిపోతా ఉండేది, వాటర్ కింద అయ్యేసారు కానీ మామూలుగా సారం బిల్ మా ఇది ఈ గుడేనండి. అది ఇంకా అన్న గుడిలో వెంకటేశ్వర గుడి ఉంది కదా, సెంటర్ లో స్టార్టింగ్ లో చూసామండి. మీ ఫ్యామిలీ వారే కట్టించారు? ప్రసాద్ గారు ఆయన అయ్యన్న గారు టైంలో వెళ్ళిపోయారు అన్నారు. ఓకేనండి. తర్వాత ఏమో ఇక్కడ అమ్మవారి గుడి ఒకటి ఉంది. ఓకేనండి. దాని స్థలం ఈయన ఇచ్చాడు, రంగానాయుడు గారు ఇచ్చారు. అది ఒక ఇంచుమించు వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం, అమ్మవారి గుడి స్థలం ఆయన ఇచ్చారు. దీనికి 5 ఎకరాలు మీ ఫ్యామిలీ వాళ్ళే రాశారు. స్టిల్ ఉంది. ఓకేనండి. మేడతోనే మేడే కాకుండా చేసిన పనులు కూడా చాలా కనపడుతున్నాయి. 400 ఎకరం అసెంబ్లీ, 400 ఎకరాలు. 1830 అన్నారు. ఓకే ఓకే. 400 దాంట్లో 3 ఫ్యామిలీస్. ఓకే. ఒక ఫ్యామిలీకి 200 వచ్చింది పిల్లలు లేకపోతే. ఓకే. ఒక ఫ్యామిలీకి 100, ఒక ఫ్యామిలీకి 100 వచ్చింది. ఓకేనండి. అవి ఇప్పుడు 8వ 9వ జనరేషన్ వచ్చేటప్పటికి ఎకరం 1/2 ఎకరం వచ్చేసినాయి అనమాట. ఇప్పుడు వచ్చి 400 ఎకరాల నుంచి అలాగా ఇప్పుడు 10 ఎకరాలు ఎవరి పేరుని చూసినా పట్టుకుని 10 ఎకరాలు కూడా ఉండవు. ఇది కూడా పెంకిటి ఉండేది. ఇవన్నీ మీకు తీసి ఇది కూడా పెంకిటి ఉంటే ఇది తీసేసి మొన్న స్లాబ్ వేసాం. పెంకి కింద ఉండేది మాట అండి. పెంకి ఇలాగే. ఓకే ఓకే. స్ట్రక్చర్ ఇంకా ఓకే. ఇప్పుడు అది ఆ ఫ్యామిలీ అది ఇంకా ఎదర మాదే ఓకే చూద్దాం. అది కింద కూడా అది కూడా ఉండేది. ఓకే ఓకే. ఇది కూడా ఓకే ఓకే ఓకే. ఈ మాత్రం మేడం అలా తీయలేదు, మిగతా వాళ్ళు కొంచెం మార్చేసుకున్నారు అనమాట. గెస్ట్ హౌస్ 2006 కట్టేది. పైన ఇప్పుడు ఇక్కడ ఎవరినో వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే సంక్రాంతి కోడి పందాలు జరుగుతాయి కదా. అవునండి అవును. హైదరాబాద్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ వస్తా ఉంటారు, ఫ్యామిలీస్ కూడా వస్తా ఉంటారు. ఓకేనండి. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా గెస్ట్ హౌస్ వచ్చేసి రెస్ట్ తీసుకుని వంటల గింట్లో ఇక్కడ భోజనాలు అన్ని ఇక్కడ చూసుకుని పొద్దున్న టిఫిన్ చేసి భోజనం ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతారు పందాలకి. 3 days జరుగుతాయి కదా. అవును 3 days. అవును చూద్దాం. ఇది మెయింటెనెన్స్ బట్టి ఇది ఉంది. అవును మెయింటెనెన్స్. దీని గంట వెనకాల కట్టినవి కూడా ఇప్పుడు కొలాప్స్ అయిపోయినాయండి. అవును. ఈ ఊర్లో ఇది ఆయన లేకుండా కూడా ఆయన ఇలా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే చాలా రికార్డ్ అండి అసలు. ఆయన కూడా ఏదో చిన్న ఉద్యోగం వచ్చుంటే ఏ పార్న వెళ్ళిపోతే. అవునవునవును. ఆయనకి అక్కడ ఉన్న ఊరి మీద బాగా ఇంట్రెస్ట్ అంట కదండి. ఇక్కడ ఉన్న ఏమన్నా కార్యక్రమాలు ఉన్నా అక్కడి నుంచి సందారాయంతారంట. అక్కడ కార్యక్రమాలు ఉన్నా ఎవరైనా కొద్ది లేని వాళ్ళు ఎవరైనా కొద్ది ఇదైనా ఇక్కడ నుంచి ఆయన ఏదో విధంగా పూట భోజనాలు ఇప్పుడు సపోజ్ ఎవరో వెళ్తారు భోజనాలు పురమాయిన్ చేస్తారు. ఇలాంటి వాళ్ళకి పురమాయిన్ చేసి 30 మంది 40 మంది 50 మంది ఉన్నారు భోజనాలు పురమాయించారు అక్కడి నుంచే. అంటే నేను వేరే ఆయన అడిగితే చదువులు కూడా ఎవరికో చదివించారు అన్నట్టు. చదువులు కూడా ఉన్నాయి. ఏం చెప్పినా ఇదేదో హైదరాబాద్ లో ఒక 20 మంది కుర్రోళ్ళు ఉంటారు ఆయన దగ్గర. ఐటీఐ చదివిన వాళ్ళు కానీ
కానీ ఆ, అయినా ఈయన అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఓకే. సాఫ్ట్వేర్ కోర్సులో చేర్పించి వాళ్ళకి బట్టలు, షూస్, టైలు ఉమ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉమ్, వాళ్ళ ముందు ఒక 5,000 6,000 ఉద్యోగంలో ప్రవేశం చేసి ఉమ్, ఉమ్. ఇలాగ వీళ్ళిద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళిద్దరు అబ్బాయిలు కూడా ఆ, హైదరాబాద్ లో. హైదరాబాద్ లోనే ఉన్నారు. వీళ్ళిద్దరు ఆ, అబ్బాయిలు కూడా ఈయన జాబు, ఆ. ఈయనే ఓకే ఓకే. ఈయన అంటే ఒకసారి యూట్యూబ్ ని ఏలోకాలంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అవునండి. అంతా ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా అంతా కూడా అది బ్లఫ్ అయిపోయింది. అవునవును, అందుకని ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అన్నట్టు ఉంటుంది. అవునండి, అవును. ఎంత ఫ్యాక్ట్ అవునండి, ఎగ్జాగరేషన్ ఏమి లేదు. అవును. మనం కూడా అంతే కదా, పాత మ్యాడ్లో ఇవి మనకు సెంటిమెంట్ గా ఇవన్నీ. నేను ఏ స్టోర్ చేసి రిటైర్ అయిపోయి ఈ ఊరు వచ్చేసాను. అది ఆ టైల్ హౌస్ మాది. మీరు పెంకిటిల్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. నేను ఉద్యోగం రిటైర్ అయ్యి వచ్చి 7 lakhs పెట్టి దాన్ని చేయించారు. రెనోవేట్ సో అదే దూడ ఇంకా పుష్టి అయితే అవ్వలేదు వీటికి. చిన్న 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 దూడలే ఇలా ఉన్నాయి. ఓకే ఓకే, సరేనండి.
పైన బట్టలు అంటే బయట ఉండాలి మామూలుగా, ఇంట్లో ఇంట్లో ఉంటారా? ఇంచుమించు 8 years అబౌవ్ అయింది. అలా ఉంచారు అనమాట. అలా ఉంచేసి అంటే నైరుతిలో వాస్తు ప్రకారం కూడా నైరుతిలో కూడా హైట్ పైన కూడా ఇదంతా టైల్స్ ఉండేవి. ఈ మేడ చుట్టూరు ఈ పెద్ద కాంపౌండ్ అయితే ఉంటుంది, 4 అడుగులు ఉంటదంట. 4 అడుగులు కూడా మట్టితో కట్టిన గోడ ఇప్పటికీ అలా ఉంది. ఎందుకంటే ఇలాంటివి తీసి కూడా కట్టడానికి కూడా ఆయన ఇష్టపడరంట. పాతది కాబట్టి దాన్ని అలాగే చూసుకోవాలని ఒకసారి చూడవచ్చు. చివరి వరకు ఎలా ఉందో ఒకసారి అలా వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ ఈ రామాలయం వచ్చేసరికి ఇది కూడా 1972లో వడ్డేవారు ఫ్యామిలీ వారు ఇది కట్టించారంట. దీనికి సంబంధించిన పొలం అది కూడా వాళ్ళు ఇచ్చారు. ఇదే కాదు, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి, అలాగే మనం చూసిన అమ్మవారి టెంపుల్ కూడా వీరు కూడా దాంట్లో సాయం చేశారు. మిగతా ఆలయాలు మాత్రం వడ్డేవారే నిర్మించారంటే వీళ్ళందరూని. అసలు లోనికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. స్థలదాతలు అవును. పంచాయతీకి సంబంధించినవన్నీ రామాలయం 1972లో కట్టారండి. అవునండి. మీరు ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడే ఉంటానండి. అంటే ఒక 10 సంవత్సరాల లోపుగా అయింది నేను ఇక్కడికి వచ్చి. ఈ వడ్డే రంగనాయుడు గారు నన్ను ఆదరించి చక్క ఈ గుడిలో వారం రామనామం చేసుకునేలాగా నాకు ఏర్పాటు చేశారనమాట. రామనామం చేస్తాం వారం. తదుపరి ఇక్కడ సుబ్బయ్యాచార్యులు గారని వారు పూర్వీకులు అంతా ఇక్కడి నుంచి అర్చక స్వాములు వారు అనమాట అండి. రంగనాయుడు గారి కుటుంబం ఇప్పుడు మీరు చూశారు కదా, బాబు గారు సిటిఓ గారు, వారి కుటుంబం అంతా ఈ రాముల వారికి ఎన్నో సేవలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు కైంకర్యాలు ఎప్పుడు ఏది చేయాలో అది కూడా చేసుకుంటూ ఆ పురాతన సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాన్ని వారు చక్కగా కొలుపుతూ ఈ కార్యక్రమాలన్నీ చక్కగా దేవుడి కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి మరి ఆ శ్రీరామచంద్రుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఆ ఇంట్లో మాకు ఆ స్థానం ఇచ్చి ఈ గుళ్ళో వారం రామనామం చేసుకుంటాం. అంటే రామనామం అంటే మీరు అన్న పాటలు పద్యాలు రామాయణం కూడా వచ్చిన కావ్యం 2 సార్లు చదివేశానండి ఇక్కడ. ఓకే, అక్కడి నుంచి ఇప్పుడు రామనామం అంటే పాటలు, భజన పాటలు, పద్యాలు. ఒక చిన్న పాట ఒకటి పాడండి. ఓకే కూర్చొని నేను ఒక పద్యంతో మొదలు పెట్టి తర్వాత మాకు చిన్నగా పాడండి. అలాగే. జై శ్రీరామ, జై సీతారామ. బండన భీముడు ఆర్తజన బాంధవుడు జ్వల బాణతోణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడంచు గడకట్టి భేరిక డాండ నినదంబుల జాండము నిండా మత్తవే దండము నెక్కి చాటదన్ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ, జై రఘురామ. రఘునందన హే రఘునందన, రఘునందన హే రఘునందన, రఘునందన హే రఘునందన, రఘునందన హే రఘునందన. प्यारे मेरे नंदना रघुनंदना, प्यारे मेरे नंदना रघुनंदना, रघुनंदना हे रघुनंदना. राजीवलोचन रघुनंदना, राजीवलोचन रघुनंदना, दशरथ तनया रघुनंदना, दशमुख मादन रघुनंदना, दशमुख मादन रघुनंदना.
జానకి జీవన రఘునందన జానకి జీవన రఘునందన రఘునందన హే రఘునందన రఘునందన హే రఘునందన. జయ శ్రీరామ, జయ జయ సీతారామ. చిన్నదైనా చాలా బాగా పాడారు, ఇంకేనాలని పింఛలా ఉంది.